పతిగారు అడక్కముందే ఎన్నో రకాల వంటలు చేసి వాళ్ళ ముందు పెడతాము. అలాంటిది అడిగి రిక్వెస్ట్ చేసిన తర్వాత చేయకుండా ఉంటామా? ఈ రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏదైనా స్పెషల్‌గా చేయమని చెప్పారు. స్పెషల్ అంటే ఏం చేయాలని ఆలోచిస్తే మొన్న ఇడ్లీకి వేసిన పిండి ఉందనమాట. దాంతో దోసలు వేద్దామని చెప్పేసి ఇప్పుడైతే మా వారికి నచ్చిన ఇడ్లీ పిండి దోసలు వేస్తున్నాను. దానికి కొంచెం కలర్‌ఫుల్‌గా, హెల్తీగా చేద్దామని చెప్పేసి క్యారెట్, బీట్రూట్ కూడా యాడ్ చేశాను. నిజానికి చెప్పాలంటే మా వారికి క్యారెట్, బీట్రూట్ అంటే అస్సలు నచ్చదు. బట్ ఇలా ఇడ్లీ పిండితో దోసలు వేసిన తర్వాత చాలా ఇష్టంగా తిన్నారు. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. హెల్త్‌కి మంచిది. ఎవరైనా క్యారెట్, బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంతకీ మీలో ఎప్పుడైనా ఎవరైనా ఇడ్లీ పిండితో సేమ్ ప్రాసెస్‌లో దోసని ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే డెఫినెట్‌గా ట్రై చేయండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. అలానే బ్రేక్‌ఫాస్ట్ లైట్‌గా తినాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ చాయిస్ అనమాట. ఒక్కటి తిన్నా కూడా టమ్మీ అయితే ఫుల్ అయిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనిలోకి కాంబినేషన్‌లో నేనైతే పల్లీ చట్నీ చేస్తున్నాను. మీ దగ్గర ఏ చట్నీ ఉన్నా కూడా దీనిలోకి సూపర్ కాంబినేషన్ అనే చెప్తా నేనైతే. ఎప్పుడు క్యారెట్, బీట్రూట్ అంటే ఆమడ దూరం పరిగెత్తే మా వారు ఈ రోజు మాత్రం ఇలా దోస చేసి పెట్టిన తర్వాత ఒకటి తిన్న తర్వాత ఇంకొకటి కావాలని అడిగి మరీ వేయించుకున్నారు. అంత బాగుంది. చేసే ప్రాసెస్ సింపులే కావచ్చు. బట్ టేస్ట్ మాత్రం నిజంగా హెవెన్ అని చెప్తాను. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇంతలా చెప్తున్నాను కాబట్టి పిల్లలకి కూడా ఇది ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్తాను. స్కూల్‌కి వెళ్ళే పిల్లలతో హడావిడిగా ఉన్నప్పుడు జస్ట్ మనకు కావాల్సినవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే 5 మినిట్స్‌లోనే ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా మా పతిగారు కోరుకున్నట్టు సింపుల్‌గా, కలర్‌ఫుల్‌గా, హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసిచ్చాననమాట ఈరోజు. ఆయన తింటే నాకు కడుపు నిండిపోయినంత పనయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బిగులు. బాయ్ బాయ్.